ఓం శాంతి. నిన్నటి రోజు మనం రాజయోగం యొక్క ఆధారం గురించి విన్నాము. 4 ఆధారాలు: పరిచయము, సంబంధము, స్నేహము, ప్రాప్తి. ఈ 4 గురించి విన్నాం మనం. తర్వాత భగవంతుణ్ణి ఆత్మచింతన, పరమాత్మ చింతన ఎలా చెయ్యాలో కూడా లాస్టులో అభ్యాసం చేయించటం జరిగింది. మరి ఈరోజు రాజయోగము ఒక ఆధ్యాత్మిక యాత్ర లాంటిది. ఎందుకంటే రాజయోగంలో స్థూలమైన చమత్కారాలంటూ ఏం జరగవు. బయట మనుషులు రకరకాల చమత్కారాల కార్యాలు చేస్తుంటారు. కొందరు అగ్ని మీద నడుస్తారు, నీళ్లల్లో నడుస్తుంటారు, కానీ దానివల్ల లాభం ఏమీ లేదు. ఒకసారి వివేకానందుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడంట, నేను అగ్ని మీద నడవగలుగుతాను, నీళ్ల మీద నడవగలుగుతాను అంటే, అవునా ఎలా నడుస్తావు అంటే, నా వచ్చి చూడండి అన్నాడంట. చూశాడు వివేకానందుడు. అంతా అయిపోయిన తర్వాత నీళ్ల మీద నడిచాడు, అగ్ని మీద నడిచాడు. అయిన తర్వాత వివేకానందుడు అన్నాడంట, సరేనయ్యా నువ్వు మంచి చమత్కార కార్యం చేశావు, కానీ దీని ద్వారా ప్రపంచంలో ఎంతమందికి ఉపయోగం ఏర్పడింది అన్నాడంట. ఎవరికి ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆయన అగ్ని మీద నడిచినందుకు ప్రపంచంలో వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు. అప్పుడు అన్నాడంట, నువ్వు చేసే కార్యం మంచిదే కావచ్చు, నీలో ఆ విశేషత ఉండొచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యం ఏదన్నా నువ్వు చెయ్యి, అప్పుడు నీ జీవితం మంచి చమత్కారవంతంగా అవుతుంది అని చెప్పాడంట. అంటే అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక చమత్కారవంతంగా కావాలి. అంతేకాని స్థూలంగా మనం ఏదో చమత్కారాలు జరుగుతాయి, రాజయోగంతో ఉన్నాయి లేనట్టు, లేనిది ఉన్నట్లు కనిపిస్తాయి, అలాంటిది ఏమీ ఉండదు. ఈ రాజయోగము మన జీవితాన్నే శ్రేష్టంగా తీర్చిదిద్దుతుంది. రాజయోగం యొక్క అంతిమ ధ్యేయము ముక్తి, జీవన్ముక్తి. ఏ విధంగా మనం ఆత్మలం పరంధామం నుండి వచ్చేటప్పుడు సంపూర్ణ స్థితిలో వచ్చామో, వెళ్ళేటప్పుడు కూడా అటువంటి సంపూర్ణ స్థితి అయ్యే వెళ్ళాలి మన ఆత్మ. అన్ని గుణాలలో, అన్ని క్వాలిటీస్లో సంపన్నంగా అయ్యే మన ఆత్మ పైనుండి కిందకు వస్తుంది. మరి వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా సంపన్న స్థితిలోనే వెళ్ళాలి. ఇదే రాజయోగం యొక్క అంతిమ ధ్యేయం, అంతిమ లక్ష్యం. మనకి మనం సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసుకోవటము అన్ని గుణాలలో. కాబట్టి ఈ రాజయోగాన్ని ఒక ఆనకట్టతో కూడా పోల్చచ్చు. అంటే ఆనకట్ట అంటే ఏం చేస్తారు, ఆనకట్ట డ్యామ్స్ కడతారు కదా, పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టినప్పుడు ఏం చేస్తారు, దానిలో వాటర్ని స్టోరేజ్ చేయటం కోసం కడతారు. ఒకటి వాటర్ని స్టోరేజ్ చేస్తారు, రెండవది వాటర్కి ఒక రూట్ ఇస్తారు, మూడోది వాటర్ని కంట్రోల్ చేస్తారు, నాలుగోది ఆ వాటర్ నుంచే కరెంటు తీస్తారు. అదేవిధంగా రాజయోగ సాధన, పరమాత్మ చింతన కూడా ఎటువంటిది అంటే ఒక స్టోరేజ్ ఒక ఆనకట్ట లాంటిది.
ఎందుకంటే ఇందులో మనసు యొక్క సంకల్పాల స్టోరేజ్ ఏర్పడుతుంది. మన మనసులో సంకల్పాల స్టోరేజ్ చాలా ఉంటుంది. కాబట్టి మన మనసు ద్వారా భగవంతుడిని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈ మనసుకి మనం ఒక రూట్ ఇస్తాం. ఎందుకంటే మనసుని ఆలోచించకుండా అలా వదిలేసామనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది. దానికి ఎప్పుడైతే ఒక రూట్ ఇస్తామో అప్పుడు తప్పకుండా మనం చెప్పినట్లు అది ఫాలో అవుతుంది. ఏ విధంగా వచ్చినటువంటి వాటర్ని నిల్వ చేయకుండా అలా వదిలేశారనుకోండి, ఏమవుతుంది? గ్రామాలనే ముంచేస్తుంది. అదేవిధంగా మన మనసు యొక్క ఆలోచనల యొక్క స్టోరేజ్ చాలా ఉంటుంది. దాన్ని మనం వదిలేసినట్లయితే దాని ఇష్టం వచ్చినట్టు అది ఆలోచిస్తూ ఉంటుంది మనసు. కాబట్టి రాజయోగం ద్వారా ఏం చేస్తాము అంటే మన యొక్క ఆలోచనల యొక్క స్టోరేజ్ని ఉపయోగించుకుంటాం. అంటే మన ఆలోచనలకి ఒక సక్రమమైన మార్గం, ఎలా ఆలోచించాలి అనేటువంటి ఒక రూట్ ఇవ్వటం జరుగుతుంది. ఏం ఆలోచించాలి అనేటువంటిది రాజయోగం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఏ విధంగా అక్కడ వాటర్ని స్టోరేజ్ చేసి దానికి ఒక రూట్ ఇచ్చి అన్ని చోట్లకు నీరు పంపిస్తారు. ఇంకొకటి వాటర్ని పైన ఫోర్స్గా కింద పడేట్టు చేస్తారు. దాని నుండే కరెంటు తీస్తారు. దాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటాం. మరి అదేవిధంగా మన మనసులో కూడా సంకల్పాల స్టోరేజ్ ఉంటుంది. దీని ద్వారా మనలో శక్తి, ఎనర్జీ లభిస్తుంది సంకల్పాల ద్వారా. మరి ఏం సంకల్పాల ద్వారా మన ఎనర్జీ లభిస్తుంది అంటే పాజిటివ్ సంకల్పాలు, మంచి ఆలోచనలతో మన ఆత్మకు ఎనర్జీ లభిస్తుంది. అంటే పాజిటివ్ సంకల్పాలు కూడా 4 రకాలు. ఒకటి శుద్ధమైన ఆలోచనలు. శుద్ధమైన ఆలోచనలు అంటే నేను ఆత్మను, దేహాన్ని కాను అని ఆలోచించేవి శుద్ధమైన ఆలోచనలు. రెండవది శుభ ఆలోచనలు. అందరి గురించి అందరూ బాగుండాలి, అందరి కళ్యాణం జరగాలి, అందరి మేలు జరగాలి అని ఆలోచించటం శుభ సంకల్పాలు. మూడవది సమర్థ సంకల్పాలు. మన ఆలోచనలలో వ్యర్థం ఉండకూడదు, సమర్థంగా ఉండాలి. మన ఆలోచనలు ఇతరులకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలి. నాలుగవది శ్రేష్టమైన ఆలోచనలు, జ్ఞానయుక్తమైన ఆలోచనలు ఆలోచించటం. కాబట్టి శుద్ధ ఆలోచనలు, శుభ సంకల్పాలు, సమర్థ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు, ఈ 4 రకాల సంకల్పాలనే పాజిటివ్ సంకల్పాలు అంటారు. ఈ 4 రకాల సంకల్పాల ద్వారా మన ఆత్మలో ఎనర్జీ పాస్ అవుతుంది. ఏ విధంగా అక్కడ వాటర్ నుంచి కరెంటు తీస్తారో అదేవిధంగా ఈ ఆలోచనల ద్వారా మన ఆత్మకు ఆంతరికంగా కరెంట్ అంటే ఎనర్జీ పాస్ అవుతుంది, శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ రాజయోగాన్ని ఒక విధంగా ఆనకట్టతో కూడా పోలుస్తారన్నమాట. ఎందుకంటే ఎనర్జీ, ఆత్మకు ఆంతరికంగా శక్తి లభిస్తుంది. ఇంకొకటి రాజయోగము ఒక యాత్ర లాంటిది. ఏ విధంగా యాత్ర అని ఎందుకంటారు అంటే నిరంతరం చేసేదాన్ని యాత్ర అంటారు. అదేవిధంగా ఇక్కడ మన మనసుని పరమాత్మ వైపు నిరంతరం లగ్నం చేసుకుంటాం కాబట్టి దీన్ని యాత్రతో పోల్చారు. అక్కడ కూడా యాత్రలకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు యాత్రలకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం పెట్టుకొని వెళ్తారు. కొందరు ముక్తి కోసం అంటారు, కొందరు భగవంతుడి దర్శనం కోసం అంటారు, కొందరు ఆ స్థానం చూడాలి అంటారు, కొందరు పుణ్యం కోసం అంటారు. రకరకాల లక్ష్యం పెట్టుకొని యాత్రలకి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ మనం భగవంతుడిని జ్ఞాపకం చేయటం కూడా ఒక యాత్ర లాంటిది. పరమాత్ముడిని జ్ఞాపకం చేయటం వల్ల జన్మల యొక్క పాపాల నుండి మన ఆత్మ విముక్తి అవుతుంది. ఏ విధంగా చిత్రంలో కూడా చూపించారు. మనం సూర్యుడు కింద లెన్స్ పెట్టామనుకోండి, ఆ లెన్స్ కింద పేపర్ పెడితే ఆ సూర్య కిరణాలు లెన్స్ కింద పడి ఆ పేపర్ని కాల్చేస్తాయి, పేపర్ కాలిపోతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా జ్ఞాన సూర్యుడు. పరమాత్ముడిని జ్ఞాపకం చేయటంతో జన్మల యొక్క పాపాల నుండి మన ఆత్మ విముక్తి అవుతుంది. అందుకని ఈ రాజయోగము ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో మనస్సు, బుద్ధిని
వాహనంగా చేసుకొని మనం యాత్ర చేస్తుంటాము. దాని తర్వాత దీన్ని ఒక అగ్నితో కూడా పోలుస్తారు రాజయోగాన్ని. అగ్నిలో చాలా విశేషతలు ఉంటాయి. ఒకటి, అగ్ని ఏం చేస్తుంది? ప్రకాశాన్ని ఇస్తుంది. రెండవది, అగ్ని దహిస్తుంది. మూడోది, అగ్నిలో ఏదన్నా మెత్తటి వస్తువులు వేస్తే గట్టిగా అవుతాయి, గట్టి వస్తువులు వేస్తే మెత్తగా అవుతాయి. అదేవిధంగా పరమాత్మ జ్ఞాపకం కూడా అగ్ని లాంటిది. చూడండి, అగ్నిలో కల్తీ తొలగించాలనుకోండి, బంగారంలో ఉన్న కల్తీ తొలగించాలి అంటే అగ్నిలో వేస్తారు. ఆ అగ్ని కూడా బాగా మండాలి. కాలుతున్నప్పుడు అగ్నిలో వేస్తే దానిలో ఉన్న కల్తీ అంతా తొలగిపోతుంది. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? ఒకటి, స్వచ్ఛంగా చేస్తుంది. రెండవది, అగ్నిలో ఇనుము వేశారనుకోండి, అదేమవుతుంది? మెత్తగా అయిపోతుంది. గట్టిగా ఉన్నటువంటి వస్తువు మెత్తగా అయిపోతుంది. అదే మెత్తగా ఉన్న వస్తువు అగ్నిలో వేస్తే గట్టిగా అవుతుంది. ఇటుకలు ఉన్నాయి, పచ్చి ఇటుకలు ఉంటాయి అనుకోండి, దాన్ని భట్టీలో పెడితే అది గట్టిగా అవుతుంది. కాబట్టి రాజయోగం కూడా ఒక అగ్ని లాంటిది. ఇంకొకటి, అగ్ని రూపాంతరితం చేస్తుంది, దాని రూపాన్ని మార్చేస్తుంది. అగ్నిలో వస్తువు వేసినట్లయితే దాని రూపం మారిపోతుంది, భస్మం చేస్తుంది, స్వచ్ఛం చేస్తుంది, ఈజీగా మోల్డ్ అయిపోతుంది. ఇనుము ఉందనుకోండి, అగ్నిలో వేశారనుకోండి, దాన్ని ఎలా కావాలంటే అలా ఈజీగా మోల్డ్ చేయగలుగుతారు. అదేవిధంగా పరమాత్మ జ్ఞాపకం కూడా అగ్ని లాంటిది. పరమాత్ముడిని జ్ఞాపకం చేసినట్లయితే మన సంస్కారాలు ఈజీగా పరివర్తన అవుతాయి. పరమాత్ముడిని జ్ఞాపకం చేసినప్పుడు మన సంస్కారాలలో పరివర్తన ఏర్పడుతుంది, మన సంస్కారాలలో మార్పు వస్తుందన్నమాట. అంటే ఎటువంటి మార్పు వస్తుంది? కఠినమైన సంస్కారాలు, పరివర్తన చేసుకున్నటువంటి సంస్కారాలను కూడా ఈజీగా మనం పరివర్తన చేసుకోగలుగుతాం. కొన్ని అనుకుంటాం, నా సంస్కారం ఇది మారదు, నేను మార్చుకోలేకపోతున్నాము అనుకుంటాం. కానీ అటువంటి సంస్కారాలు కూడా రాజయోగ సాధన ద్వారా ఈజీగా పరివర్తన చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలలో మనం బాధపడుతూ ఉంటాం. సున్నితమైన మనసుని కూడా ఏం చేస్తాం? మనం గట్టిగా చేసుకోగలుగుతాము. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి మనలో లభిస్తుంది. మనసుని గట్టిగా చేసుకోగలుగుతాం రాజయోగ సాధనతో. ఇంకా పరమాత్ముని జ్ఞాపకం చేయటంతో జన్మ జన్మల యొక్క పాపాల నుండి మన ఆత్మ విముక్తి అవుతుంది. రెండవది, మన ఆత్మ కూడా శుద్ధంగా పవిత్రంగా తయారవుతుంది. రాజయోగము ద్వారా బంగారంగా తయారవుతుంది. ఈ విధంగా రాజయోగ సాధన ద్వారా అనేక లాభాలున్నాయి. మనలో మానసిక ధైర్యం పెరుగుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది, జన్మజన్మల పాపాలు భస్మం అవుతాయి, మనం కఠినమైన సంస్కారాలలో కూడా పరివర్తన చెందుతాయి. కాబట్టి రాజయోగాన్ని అగ్నితో పోల్చారన్నమాట. ఇలా రాజయోగము ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులతో కూడా పోల్చవచ్చు. అయితే మరి రాజయోగం నేర్చుకునేటప్పుడు దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ కొంత శ్రమ ఉంటుంది. కొంచెం శ్రమ అయితే చెయ్యాలి మనసుని ఏకాగ్రం చేయటానికి. అందుకనే ఫస్ట్ మనం ఏంటి అంటే శుద్ధ సంకల్పాలు. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఆత్మను, ఈ దేహాన్ని కాను అనుకుంటుంటే మనసులో వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. తిరిగి మనసుని మనం ప్రయత్నం చెయ్యాలి వేరే ఆలోచనలు రాకుండా. ఎందుకంటే ఒక్కోసారి బుద్ధి చూస్తుంది కానీ మనసులో వేరే స్వీకరించదు. ఒక్కోసారి మనసులో మనం ఆలోచిస్తాము కానీ బుద్ధి స్వీకరించదు. సంఘర్షణ జరుగుతుంది. ఒకవేళ భగవంతుడిని జ్ఞాపకం చేయటానికి కూర్చున్నప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వచ్చినా భగవంతుడికి చెప్పండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసే సమయంలో నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలని ఈ రోజు నుంచి మీకు సమర్పిస్తున్నాను. ప్రేమగా చెప్పండి భగవంతుడికి. తప్పకుండా ఆ ఆలోచన ఇంకా ఆ రోజు నుంచి మీకు రాదు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఏ ఆలోచన అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది భగవంతుడికి సమర్పించండి. అందుకే అన్నారు, సాగర మంథనం చేసినప్పుడు ఫస్ట్ విషం పుట్టింది. ఆ విషయాన్ని శంకరుడు తన
కంఠంలో దాచుకున్నట్లు. అదేవిధంగా పరమాత్మ చింతన చేస్తున్నప్పుడు, మంథన చేస్తున్నప్పుడు, ఆత్మచింతన పరమాత్మ చింతన మంథన చేసే సమయంలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిని మనం భగవంతుడికి సమర్పించినట్లయితే తిరిగి మనసుని ఏకాగ్రం చేసుకోవటం ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే చింతన, ఆత్మచింతన, పరమాత్మ చింతన, మన గుణాల చింతన, మన ధామం చింతన చేస్తున్నాం. మనం క్లాస్ అయిన తర్వాత లాస్ట్లో మీతో అభ్యాసం కూడా చెప్తున్నాం కదా, ఆత్మచింతన ఎలా చేయాలి. మన ధామం పరంధామము, మన తండ్రి పరమాత్మ కూడా పరంధామ నివాసియే, ఆయన కూడా సాగరుడు, నేను స్వరూపాన్ని అని చింతన చేయటం. ఎప్పుడైతే చింతన చేస్తూ ఉంటామో కొంత మనసుకి అలవాటు పడిపోతుంది అన్నమాట మనసుకి. ఏ విధంగా బాగా చలిగా ఉందనుకోండి, చలిగా ఉన్నప్పుడు మీరు పొద్దున్నే 4 వెళ్ళాలి, చన్నీళ్ళే పోసుకోవాలి, వేడి నీళ్ళు రెడీ లేవు. ఏం చేస్తారు, ఫస్ట్ ధైర్యం చేసి ఒక చెంబు పోసుకుంటారు. ఒక చెంబు పోసుకోగానే కొంచెం చలి బాగా అనిపిస్తుంది, 2వ చెంబు పోసుకుంటారు, 3వ చెంబు, 4వ చెంబు పోసుకోగానే ఇంకా మీకు చలి అనిపించదు, ఎందుకంటే అలవాటు అయిపోతుంది బాడీకి. అదేవిధంగా ఫస్ట్ మనకి చింతన చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అయినా మనం ప్రయత్నం చెయ్యాలి. మనసులో ఆలోచనలు వస్తున్నాయని వదిలిపెట్టవద్దు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా మనసు ఏకాగ్రం అవుతుంది. ఎప్పుడైతే మనసు ఏకాగ్రం అవుతుందో, ఆత్మచింతన పరమాత్మ చింతన చేయటంలో మనసు అలవాటు అయిపోతుందో, అప్పుడు మన మనసు అనుభవం ఏర్పడుతుంది. ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి చెందగలుగుతాం. అంటే మనకి మనం ఫీల్ అవుతాం, నిజంగా నేను ఈ భౌతిక దేహం కాదు, నేను ఒక చైతన్య శక్తి ఆత్మను అని మనకి మనం ఫీల్ అవుతామన్నమాట. ఎప్పుడైతే మనకి మనం ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి యొక్క ఫీలింగ్లో మనం ఉంటామో, అప్పుడే మన సంస్కారాలలో పరివర్తన ఏర్పడుతుంది, మన జన్మ జన్మల యొక్క పాపాలు భస్మం అవుతాయి. ఎప్పుడైతే నేను ఆత్మను అని ఫీల్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనసు తేలికగా అవుతూ ఉంటుంది. మనలో ఒక ఎనర్జీ పాస్ అవుతున్నట్లు మనం ఫీల్ అవుతాం. ఎంతెంత మనసు తేలికగా అవుతుందో వ్యర్థమైన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి, వాటి క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. వ్యర్థ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అంటే మన మనసులో పాపాల బరువు ఎక్కువ ఉన్నట్లు. ఈ పాపాల బరువును దించుకోవటం కోసమే మంచి ఆలోచనలు ఆలోచించటం, పాజిటివ్ ఆలోచనలు ఆలోచించటం. ఎప్పుడైతే ఇలా పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటామో అలవాటు అయిపోతుందో మనసుకి, తప్పకుండా ఆటోమేటిక్గా వ్యర్థ సంకల్పాల యొక్క క్వాంటిటీ తగ్గి మనసు తేలికగా అయిపోతుంది. ఎప్పుడైతే మనసు తేలికగా అయిపోతుందో ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఆ ఆనందాన్నితో మన ఆత్మలో ఎంతో శక్తి లభిస్తుంది. ఆనందం ద్వారా పొందిన శక్తి ఇంకా దేని ద్వారా లభించదన్నమాట. ఇలా రాజయోగంలో పరమాత్మ చింతన, శ్రేష్ఠ సంకల్పాల యొక్క చింతన చేస్తూ మనసుని మనం ఏకాగ్రం చెయ్యాలి. అందుకని ఈ రాజయోగాన్ని ఒక ఆధ్యాత్మిక యాత్రతో పోల్చారు. ఎందుకంటే విన్నాం కదా, పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి అంటే అగాఢమైన ప్రేమ ఉండాలి. ఎక్కువ ప్రేమ ఉన్నా గుర్తొస్తారు, ఎక్కువ శత్రుత్వం ఉన్నా గుర్తొస్తారు. చూడండి, కృష్ణుణ్ణి అందరూ ప్రేమతో ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేశారు. అదే కృష్ణుణ్ణి కంసుడు కూడా జ్ఞాపకం చేశాడు, శత్రువుగా జ్ఞాపకం చేశాడు. రాముణ్ణి హనుమంతుడు ఎంతో ప్రేమతో జ్ఞాపకం చేశాడు, తన హృదయంలో భగవంతుడికి స్థానం ఇచ్చాడు. అదే రాముణ్ణి రావణాసురుడు కూడా జ్ఞాపకం చేశాడు, శత్రువుగా జ్ఞాపకం చేశాడు. కాబట్టి పరమాత్ముడిని మనం జ్ఞాపకం చెయ్యాలి అంటే భగవంతుడికి మనం ఏదన్నా స్థానం ఇవ్వాలి మన దగ్గర. మరి ఏమైనా స్థానం ఇచ్చామా? ఎందుకంటే ప్రేమ ఉన్నవాళ్ళు కళ్ళల్లో అన్నా ఇమిడి ఉంటారు, హృదయంలో అన్నా ఇమిడి ఉంటారు. మరి భగవంతుడికి మనం ఎక్కడ ప్రేమనిచ్చాం? హృదయంలోనా, కళ్ళల్లోనా? ఎవరైతే ఎక్కువ ప్రేమ ఉంటుందనుకోండి ఏమంటారు, నువ్వు నా కళ్ళల్లోనే మెదులుతున్నావు అంటారు. అంటే నిజంగా కళ్ళల్లో ఉన్నారని కాదు, అంత ప్రేమ ఉన్నట్లు. మరి పరమాత్మ పట్ల కూడా మనకి అంత ప్రేమ ఉండాలి. ఎందుకంటే జ్ఞాపకం కూడా రకరకాలు.
కొందరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే గుర్తొస్తాయి సంబంధాలు. తండ్రి పిల్లల సంబంధం ఆటోమేటిక్గా గుర్తుంటుంది, గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొందరి సంబంధాలు ఎలా ఉంటాయి అంటే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. స్టూడెంట్ టీచర్ సంబంధం. కొన్ని సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మనస్సు లాగుతూ ఉంటుంది. ప్రియుడు ప్రియురాళ్ళ సంబంధం, భార్యాభర్తల సంబంధం మాటి మాటికి సతాయిస్తూ ఉంటుంది, వాటి మాటికి వాళ్ళే గుర్తొస్తుంటారు. మరి భగవంతుడి పట్ల కూడా మన మనస్సు అంత లాగాలి, జ్ఞాపకం చెయ్యాలి అని. అంత అగాఢమైన ప్రేమ ఉన్నప్పుడే మనసు పరమాత్మ పైన లగ్నం చేసుకోగలుగుతాం. ఇలా పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి అంటే మనస్సు లాగుతూ ఉండాలి, ఆ తపన ఉండాలి. పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి. ఆ తపన ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఆయన్ని జ్ఞాపకం చేసేటప్పుడు మనస్సు ఆనందాన్ని పొందినప్పుడు. ఆ ఆనందాన్ని మనం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో మళ్ళీ మళ్ళీ మనకు ఆ తపన ఏర్పడుతుంది, నేను మళ్ళీ మళ్ళీ భగవంతుడిని జ్ఞాపకం చెయ్యాలి అని. దానికోసమే మనం మంచి సంకల్పాలు చేయాలి, పాజిటివ్ సంకల్పాలు చేయాలి. ఈ పాజిటివ్ సంకల్పాల ద్వారా మన ఆత్మలో వ్యర్థం సమాప్తమయ్యి ఆనందాన్ని అనుభూతి చేసుకుంటాం. పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది, ఆ శక్తి ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందంతో మనలో ఇంకా భగవంతుడిని జ్ఞాపకం చెయ్యాలి అనేటువంటి తపన పెరిగిపోతుంది. ఆ తపనతోనే మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చుకోవచ్చు. చూడండి, వాల్మీకి ఎవరు? ఆయన ఒక బోయవాడు, దొంగ. కానీ ఆయన జీవితం ఎలా మారిందో చూడండి. ఒక బోయవాడు కూడా భగవంతుడి చింతనతో ఆయన గొప్ప ఋషిగా అయ్యాడు. అదేవిధంగా పరమాత్మ పైన ఉన్నటువంటి తపనతో, ఆ ప్రేమతో మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మారగలుగుతాము. ఈ విధంగా ఈరోజు రాజయోగము ఒక ఆధ్యాత్మిక యాత్ర ఎటువంటిది అనే విషయాన్ని విన్నాము. మనం అభ్యాసం చేద్దాము. రాజయోగంలో మనసు బుద్ధిని పరమాత్మ పైన లగ్నం చేసుకొని పరమాత్ముడిని జ్ఞాపకం చేద్దాం. ఎప్పుడైతే ఆత్మచింతన పరమాత్మ చింతన చేస్తూ భగవంతుడిని జ్ఞాపకం చేస్తామో అప్పుడే మనసుని మనం ఈజీగా ఏకాగ్రం చేసుకోగలుగుతాము. పరమాత్ముడిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చెయ్యటమే రాజయోగము. పరమాత్మ ప్రేమ సాగరుడు అని ఆయన్ని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును. నేనొక ప్రకాశ స్వరూపాన్ని. కన్నుల ద్వారా చూసే ఆత్మను, నోటి ద్వారా మాట్లాడే ఆత్మను, చెవుల ద్వారా వినే ఆత్మను, ఈ భూమధ్య స్థానంలో మెరిసే నక్షత్రాన్ని, నాకీ శరీరము ఒక వస్త్రము లాంటిది. శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఈ సృష్టి రంగస్థలంలో పాత్రను అభినయిస్తున్నాను. మనసు బుద్ధి ద్వారా నెమ్మదిగా ఈ సాకార దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు పైన సూక్ష్మలోకానికి పైన బ్రహ్మ మహాతత్వము
శాంతిధామానికి చేరాను. అదియే నా నివాసము. నేను నా ధామంలో నా తండ్రి అయిన పరమాత్మకు సమీపంగా చేరుకుంటున్నాను. జ్యోతి స్వరూపుడైన పరమాత్మ చాలా దగ్గరగా చేరుకుంటున్నాను. శివబాబా, మీరు ప్రేమ సాగరులు. నేనాత్మను, ప్రేమ స్వరూపాన్ని. మీరు శాంతి సాగరులు. నేనాత్మను, శాంతి స్వరూపమును. శాంతి, ప్రేమ యొక్క కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. నాలోని అశాంతి, రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు సమాప్తమవుతున్నాయి. నేను చాలా ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా అందరితో వ్యవహరిస్తున్నాను. మనస్సు, బుద్ధి ద్వారా నెమ్మదిగా నా ధామం నుండి, సూక్ష్మలోకం నుండి సాకార ప్రపంచంలో, సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి, శాంతి, శాంతి. ఓం శాంతి. రేపటి రోజు రాజయోగము ద్వారా మన జీవితాల్లో దుర్గుణాలను ఎలా దూరం చేసుకోగలుగుతాము, రాజయోగము ద్వారా అష్టశక్తుల ప్రాప్తిని ఎలా పొందగలుగుతాము అనే విషయాన్ని రేపటి రోజు మనం వివరంగా తెలుసుకుందాం. అచ్చా. ఓం శాంతి.